ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదికలో బొమ్రాస్పేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఇంతకుముందు బొమ్రాస్పేట మండల విద్యావనరుల కేంద్రం దగ్గర ఏర్పాటు చేసి అక్కడ ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది। అదే పరంపరగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది। తెలంగాణ విద్యావంతుల వేదిక స్థాపించినటువంటి వ్యక్తి మన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు। వారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి 1952 నుండి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమాలు, అదేవిధంగా తొలిదశ ఉద్యమాలలో తీవ్రంగా పాల్గొని ఆ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజల అన్యాయాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేక తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అంకితం చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు। వారు సూచించినటువంటి అనేక మార్గాలను తెలంగాణ విద్యావంతుల వేదిక కొనసాగిస్తూ ఉన్నది। మరి నాన్ ముల్కీ ఉద్యమం కానీ, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కానీ, ఆ విధానంలో తన సహచరులు పోలీస్ కాల్పుల్లో మరణించిన తర్వాత ఆయన చాలా మదన పడి మరి తెలంగాణ ప్రజలకు ఈ విధంగా రాష్ట్రం సాధించడం అసాధ్యం, ఇది కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే ఎవరు ప్రాణాలు పోకుండా ఉంటారన్న ఉద్దేశంతోన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా ఉన్నారు। ఆయన సమకాలికులైనటువంటి కాళోజీ నారాయణరావు గారు కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ తెలంగాణ రాష్ట్రానికి చాలా త్యాగం చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు। వారితో పాటుగా కేశవరావు జాదవ్, పాషం యాదగిరి, అదేవిధంగా ఈరోజు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నారు। 2004 నుండి తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోన భావజాల వ్యాప్తి జరగాలి, తెలంగాణ ప్రజలను చైతన్యపరచాలని చెప్పి ఆయన తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసినప్పటి నుండి బొమ్రాస్పేట మండలంలో ఉన్నటువంటి నాతో పాటుగా మరి గౌరారం గోపాల్ గారు, అనిల్ కుమార్ గారు, బాగారం చంద్రశేఖర్ గారు, లక్ష్మీ మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు తీవ్రంగా ఇక్కడ ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించినారు। మరి సారు జయశంకర్ సార్ వహించిన మార్గాన వాళ్ళు ప్రజలకు సేవలు అందిస్తూ పోతూ ఉన్నారు। మరి ఈరోజు ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాటను ఏర్పాటు చేసి అనేక మంది పేద విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించాలన్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయం। అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ సార్ను మరి ఇంకా గొప్పగా మనం చిత్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది। జయశంకర్ సార్ సూచించిన మార్గాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే అవలంబించారో ప్రభుత్వాలు కూడా అవలంబించి ప్రజలకు సేవ చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక కోరుతా ఉన్నది। మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులై ఉన్నారు, విద్యార్థులు అమరులైనారు, మామూలుగా మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అమరులైనారు। కాబట్టి ఆ అమరులకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి, అండదండగా ఉండాలి। ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులను మరవకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి ధన్యవాదాలు। జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు। ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ సాధనలో అమరులైనటువంటి 12 మంది విద్యార్థి అమరులకు కూడా ఈ సందర్భంగా 1200 మంది అమరులకు ఈ సందర్భంగా నివాళులు తెలియజేస్తూ, ఆయన తెలంగాణ భావజాల వ్యాప్తి కొరకు ఎంతో పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్। ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన భావజాలం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నది। నేటి ప్రభుత్వాలు కూడా ఆయన ఆశయ సాధన కృషి చేస్తూ ఉన్నాయి। ఆ సందర్భంగా ఆనాడే భౌతికంగా చూడలేకుండా తన ఆశయ సాధనతోటి మన మేధస్సుతోటి ఏర్పాటు చేసినటువంటి సంస్కరణలు అయితే ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఆచరిస్తూ ఉన్నాయి। ఈ సందర్భంగా వారికి చాలా జోహార్లు తెలియాలి। ఆ సందర్భంలో ఈరోజు విద్యారంగం కానీ, అటు ప్రభుత్వ రంగం, వ్యవసాయ రంగం కానీ ఆ రోజే కొన్ని సమస్యలు సూచించారు। ఆ సందర్భంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది। ఆ సందర్భంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ।